వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ న్యాయవాది కేఎల్ఎన్ ప్రసాద్ శివుడుకు ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. చిదెళ్ల పవన్ కుమార్ శర్మ, అనుముల భరద్వాజ్ శర్మ మంత్రోచ్చరణలతో శివమాల ధరించిన సీనియర్ గురుస్వాములు వెంకన్న, వెంకటేశ్వరరావు మరియు శివమాల ధరించిన శివస్వాములతో శ్రీనివాస నగర్లోని శివ పాటలతో భజనలతో మారుమ్రోగింది. స్థానిక ప్రజలు ఆ పూజలో పాల్గొని తన్మయత్వం చెందారు. లయకారకుడు విశ్వనాథుడు శివ పరమాత్ముడికి పంచామృతాలతో, మారేడు, చామంతి తదితర పుష్పాలతో ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివస్వాములకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడి ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. नमाभ्याथ गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः शुल्लकेभ्यश्च श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे श्रीनान्ये दिशाञ्जपतये नमो नमः वृक्षेभ्यो ईशानमावाह्या श्री भवानी शंकर देवता मावाहयामि। श्री भ्रमरांबा समेत मल्लिकार्जुन स्वामी देवता मावाहयामि। उमा पार्थिवेश्वर देवता मावाहयामि। स्थापयामि पूजयामि। కూర్చుంటే మనం ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి పోతేనే వాళ్ళకి ఎంతో గౌరవించి మనం చాలా ప్రోటోకాల్ పాటిస్తుంటాం. మనం మరి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమశివుడు అంటే విశ్వనాథుడు, విశ్వం మొత్తానికి కూడా నాథుడు. అంటే ఒక భూమికి కాదు, విశ్వం అంటే ఈ యొక్క విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు, సైంటిస్టులు కూడా తెలియదు. అటువంటి వాటన్నిటికీ కలిపితే ఒక లింగాకారంలో ఉంటుందట. అటు బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచా. పరమశివునికి రుద్రాభిషేకం నిర్వహించిన శుభ సందర్భంలో పరమశివుడు అంటే ఈ సృష్టికి లయకారకుడు, విశ్వనాథుడు, క్రియేటర్ వారు. అలాంటి మహానుభావునికి మరి కోదాడ పట్టణంలో మా స్వగృహంలో రుద్రాభిషేకం నిర్వహించుకొని శివస్వాములతో, శివమాల ధరించిన గురుస్వాములు ధరించిన భక్తులతోని చీదేళ్ల పవన్ కుమార్ శర్మ మంత్రోచ్చరణాలతో, పంచామృతాలతో, పుష్పాలతో ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించుకోవడం మా మనసంతా తన్మయత్వం చెందింది. ఓం నమః శివాయ. అదేవిధంగా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, సర్వేజన సుఖినోభవంతు అనే సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అలాంటప్పుడు అందరికీ మంచి జరుగుద్దనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పి ఆ పరమశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివభక్తులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా శుభం జరగాలని ఈ సందర్భంగా రుద్రాభిషేకం సందర్భంగా కోరుకుంటున్నా ఉన్నాను. ఓం నమః శివాయ.